హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఏది వేస్ట్ చేయకుండా ఒక ఐటెం అయితే చేస్తున్నానండి. ఇది ఏంటన్నది మీకు చూపిస్తాను. మా బాబు బర్త్డేకి వెనకాల డెకరేషన్ కానీ కొన్నాను, కనిపిస్తుంది కదా, అవి అండి. వేస్ట్ అవ్వకుండా వాటిని ఇలాగా ఒక దండ కింద రెడీ చేస్తున్నాను. అన్నీ ఇలా తీసుకుని ఒక 5-6 తీసుకుని దానికి కొలత అంటూ పెట్టుకుని ఆ కొలత ప్రకారం కట్ చేసుకుని ఒక డబ్బాలో అయితే వేసుకున్నాను. ఇవన్నీ మా ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నానండి మా బాబుకి. ఇవి చిరిగిపోయినాయి, ఇంకా వేస్ట్ అయిపోతాయి, పడేటివి ఎందుకంటే దండ కింద పనిచేస్తుందని చేస్తున్నాను. వచ్చేది శ్రావణ మాసం కాబట్టి. ఇవి కూడా బర్త్డే బెలూన్స్ కిందండి, ఇవి ఫ్రంట్ పెట్టుకునేవి. అవి కూడా పోయినాయి, ఇంకా అవి కూడా సిల్వర్లోని బ్లూ కలర్లోని ఉన్నాయి. అవి కూడా కట్ చేస్తే ఇలా వచ్చినాయి. ఏది వేస్ట్ చేయనివ్వకుండా నేనైతే ఒక దండ ఐటెం అయితే చేశానండి. ఆ పీసులన్నీ ఒక షేప్లో కట్ చేసుకున్నాం కదా మనం, అవన్నీ కూడా ఇలాగా మనం ఫోల్డింగ్ చేసుకుని సూది దారానికి పెట్టి గుచ్చుకోవాలి. అలా ఒక 10 అలా గుచ్చుకున్న తర్వాత ఒక పూస అయితే వేసుకోవాలి. పూస వేసుకోవడం వల్ల మనకి దండ అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఈ సైజు పూస అయితే వేస్తున్నాను. మొత్తం బ్లూ కలరు ఈ గోల్డెన్ కలర్ కలిపి మనకి ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ బ్లూ కలర్ గోల్డ్ కలర్ ఇలా గుచ్చుకుంటూ పూసలు మధ్య మధ్యలో గుచ్చుతూ మొత్తం ఎన్ని వస్తాయని దండ ఇలా ప్రిపేర్ అయితే చేశానండి. మనకి చాలా పెద్ద దండ అయితే వచ్చింది. శ్రావణ మాసంలో గుమ్మానికి కట్టుకోవచ్చు, అమ్మవారు వేయడానికి, దేనికన్నా యూజ్ అవుతుందండి. మా బాబు అయితే మెల్ల వేసేసుకుని అమ్మవారిలాగా ఫోజులు అయితే ఇచ్చాడు. నేనైతే ఏది వేస్ట్ చేయకుండా ఒక ఐటెం అయితే చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.